నీ హెరిటేజ్ సొమ్యమైన ఇచ్చావా ప్రజలకి అంటూ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు నీ హెరిటేజ్ సొమ్యమైన ఇచ్చావా అంటూ చంద్రబాబు గారిపై మాట్లాడుతున్న మాటలు ఎందుకు వైరల్ అవుతున్నాయి, ఆయన ఏం మాట్లాడాడు, ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీనిపై మనం క్లుప్తంగా విశ్లేషించుకుందాం. ఎందుకు ఈ వీడియో వైరల్ అవుతా ఉంది అనేది. నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటు వేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెచ్చగాళ్ళుగా మార్చడం కాదు. ఏం భాష మాట్లాడుతున్నారు? నేను నీకు ఇది ఇస్తా, ఎక్కడి నుంచి ఇస్తావయ్యా? నీ ఆస్తులు అమ్మా ఎవరు ఇస్తున్నావు? నెలకు 4,000 తీసుకొని ఇది చంద్రబాబు నాయుడు కొడుకు డబ్బుగా నీ డబ్బు మీ బిడ్డ ఎవడైనా దానం చేసేది? ఏమిస్తున్నావు డబ్బు? మిమ్మల్ని నేను పోషిస్తున్నాం. పెచ్చగాళ్ళుగా మార్చడం కోసం ఆ రాజకీయం ఉన్నది. శాశ్వతంగా పేదరికాన్ని కొనసాగించడం కోసం ఆ రాజకీయం ఉన్నది. ఎన్నికల్లో 1000 రూపాయలకు కక్కుర్తి పడితే మనకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీతి నిజాయితీగా ఉందా? వాట్ యు సే? నీతి నిజాయితీ not use. That each voter would have had just 6 seconds to cast their vote. That each voter would have had just 6 seconds to cast their vote. That's the final outcome, and it's impossible to believe that each voter could have cast a vote in just 6 seconds. చూశారుగా చంద్రబాబు గారి యొక్క నీతి నిజాయితీ. నీ హెరిటేజ్ సొమ్ములేమైనా ఇచ్చావా అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి కరెక్ట్ సమాధానం మీకు దొరికింది అని నేను అనుకుంటున్నాను. 4,000 రూపాయలు నేను పింఛన్ ఇస్తున్నాను, మళ్ళీ 1,000 రూపాయలకి మీరు ఆశపడి ఓటు వేయకపోతే విలువ ఉండదు అంటున్నాడు. ఎవరు డబ్బులు ఇస్తున్నావు నువ్వు? 1,000 రూపాయలు నీ సొంత డబ్బులు ఏమైనా ఇస్తున్నావా అంటూ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతున్నాడు. ఏ రాజకీయ నాయకుడు కూడా సొంత డబ్బులు కష్టపడి సంపాదించిన డబ్బులైతే ప్రజలకు పంచట్లేదు. రాజకీయాలలో అవినీతిగా ప్రజాధనాన్ని దోచుకున్న డబ్బునే ప్రజలకు పంచుతున్నారు అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడుతో సహా ప్రజల్లో మనం ఏం మాట్లాడుతున్నాము అనే స్పృహ కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు నేను 4,000 ఇస్తున్నాను, 4,000 ఇస్తా ఉంటే మళ్ళీ 1,000 రూపాయల కోసం కక్కుర్తి పడద్దండి అంటున్నాడు. అంటే ప్రజాధనాన్ని 4,000 సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్నాను కాబట్టి ఆ 4,000 రూపాయలకి నాకు ఓటు వేయండి అని అంటున్నాడు. ఇది కూడా ఒక బేరమే కదా. 4,000 రూపాయలు ఇస్తున్నాను కాబట్టి నాకు ఓటు వేయండి, బేరం పెడుతున్నాడు ప్రజలకి. ఏం లాజిక్తో మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు? మీ నీతి మీకు మాత్రమే సరిపోతుంది. మరి నీతి నిజాయితీ గురించి మీరు మాట్లాడుతూ 4,000 రూపాయలు నేను ఇస్తున్నాను, మళ్ళీ 1,000 రూపాయల కోసం కక్కుర్తి పడద్దు అని ప్రజలకు మీరు బేరం పెడతారా? ప్రజలు మీ అభిప్రాయాలను కూడా విశ్లేషణ చూసిన తర్వాత కామెంట్లు పెట్టండి అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను.